నేను నిన్న ఒక వీడియోనైతే అప్లోడ్ చేశాను. పెట్టగానే కాపీరైట్ అయితే వచ్చింది. నాకు అసలు కొద్దిసేపు ఏం అర్థం కాలేదు. ఎందుకు వచ్చింది కాపీరైట్ అని, ఏమైనా మిస్టేక్ మాట్లాడానా అని చెప్పి మొత్తం వీడియో అయితే చూశాను. విన్నాను కూడా. కానీ ఏం అర్థం కాలేదు నా మట్టి బుర్రకు. అప్పుడు ఇంకేమైనా యాడ్ చేశానా అని చూస్తే సాంగ్ అయితే యాడ్ చేసినా కదా, మేబీ అదేమో మిస్టేక్ అని చెప్పేసి చూసేసరికి అదే కావచ్చు అని చెప్పేసి ఇంకా డిలీట్ అయితే ఆ వీడియో అయితే డిలీట్ చేశాను. మళ్ళీ అప్లోడ్ చేశాను కానీ వేరే సాంగ్ పెట్టేసి ఇంకా అప్లోడ్ అయితే చేసిన. కొన్ని సాంగ్స్ ఎందుకో యూట్యూబ్ తీసుకోదు కావచ్చు, నాకు తెలిసి అయితే మేబీ కొన్ని యాక్సెప్ట్ చేస్తుంది, కొన్ని యాక్సెప్ట్ చేయదు. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటి అని అంటే, ఇంకా ఒక పెద్ద వంకాయనైతే తీసుకున్నా. ఇది నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసిన. తను తవా ఫ్రై అని చెప్పేసి చేసింది. సో నేను కూడా చేద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకా చూస్తే ఒక పెద్ద వంకాయనైతే అట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నా. అవన్నిటికీ కారం, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి అట్లాంటివి అవన్నీ యాడ్ చేసేసి కొంచెం ఆయిల్ వేసి ఇంకా వాటిని మిక్స్ చేసేసుకుని ఆ రౌండ్ కట్ చేసుకున్నాను కదా వంకాయ, అవి అన్నిటికీ అప్లై చేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా దానికి పట్టించాలి మొత్తం మసాలా మొత్తం. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దాని తర్వాత నెక్స్ట్ ఇంకా తీసేసుకొని అప్పుడు తవా ఫ్రై అంటే సేమ్ యాజ్ కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ఫిష్ ఎట్లా ఫ్రై చేసుకుంటామో సో దీన్ని కూడా ఇంకా అట్లనే ఫ్రై చేసుకోవాలా. ఇంకా మంచిగా డిజైన్ వచ్చేలాగా నేనైతే అట్లా పెట్టుకున్నా. ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయింది, ఇంకో సైడ్ తిప్పుకొని ఇట్లా మంచిగా గార్నిష్ కోసం ఇంకా కొత్తిమీర అయితే వేసుకున్నాను. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇంకా బౌల్లో వేసేసుకొని ఇట్లా డిజైన్గా పెట్టాను. మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది, చూస్తే మంచి అనిపిస్తుంది. పప్పుచారులో ఇట్లా ఫ్రై చేసుకొని తింటే